వైసీపీకి భారీ ఓటమి ఎదురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఎక్కువ సమయం బెంగళూరులో గడుపుతూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యకలాపాలు చూసుకుని తిరిగి వెళ్తున్నారనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపించాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై రాష్ట్రంలోనే ఉండి ప్రజలకు దగ్గర కావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడం నుంచి కార్యకర్తలకు ధైర్యం చెప్పడం వరకు తాను ముందుండాలని భావిస్తున్నారట. అందుకే ఆయన జిల్లాల వారీగా పర్యటనలు ప్రారంభించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటమి తర్వాత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలన్నదే జగన్ తాజా అడుగుల ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు పార్టీ విధానాలు మరింత క్రమబద్ధంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇంతకు ముందు ముఖ్యమైన సమావేశాలు ఎక్కువగా పార్టీ ముఖ్య నేతలతోనే పరిమితమయ్యేవి. అయితే ఇప్పుడు జగన్ తన శైలిని మార్చి నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో ప్రత్యేకంగా కలుస్తున్నారు. అవసరమైతే కేంద్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహించడం, లేదంటే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రత్యక్షంగా మాట్లాడడం వంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. దీని ద్వారా నాయకత్వం మరియు క్యాడర్ మధ్య దూరం తగ్గించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలపై కూడా జగన్ స్పందన మరింత చురుగ్గా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు, అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి వివరణ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకోసం సాధారణ కార్యక్రమాలకు భిన్నంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై నిరంతరం మాట్లాడడం, పర్యటనలు పెంచడం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. మునుపు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాక పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన అంశాలపై పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని భావిస్తూ ఇక మైదానంలో ప్రత్యక్షంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇటీవల మాజీ మంత్రుల ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో కూడా ఆయన పర్యటనలు చేపట్టి పార్టీ నేతలకు తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఇంతకు ముందు న్యాయపరమైన పోరాటాలపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉండే నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వేస్తున్న ఈ కొత్త అడుగులు ఎంతవరకు ఫలిస్తాయో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.